తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లగ్డీకాపుల్లోని పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, యామిని, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే సెంట్రల్ సిటీ ఖైరతాబాద్ కానివ్వండి, దాంతోపాటు లక్డీకాపూల్, మెహదీపట్నం, టోలీ చౌకీ, అదేవిధంగా ఇటు నాంపల్లి కానివ్వండి, గోషామహల్, అఫ్జల్గంజ్లో వర్షం అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర మొత్తం కూడా ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు భాగ్యనగరం అంతా కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉందని చెప్పవచ్చు. దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు అంతా కూడా నిలిచిపోవడంతో ఇటు వాహనాలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక సిటీలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు లక్డీకాపూల్ లాంటి రద్దీగా ఉండేటటువంటి ఏరియాల్లో అయితే విపరీతంగా ఇటు ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. ప్రస్తుతం నేను లక్డీకాపూల్ దగ్గర ఉన్నాను, మహావీర్ హాస్పిటల్ దగ్గర. ఇక్కడ మనము చూడొచ్చు, మొత్తం రోడ్డు మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఓవైపు జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు, హైడ్రా మాన్సూన్ బృందాలు కూడా ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడినటువంటి పరిస్థితి. మొత్తం కూడా మోటార్ల సహాయంతో ఇటు నీటినంతా కూడా తొలగిస్తున్నారు. దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము, ఇక్కడ వాటర్ లాగింగ్ ఏరియా ఇదంతా. నగరంలో దాదాపు 355 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. అందులో ఈ లక్డీకాపూల్ మహావీర్ హాస్పిటల్ ముందు కూడా ఒక వాటర్ లాగింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇది కూడా అతిపెద్ద వాటర్ లాగింగ్ ఏరియా అని చెప్పొచ్చు. సో అలాంటి వాటర్ లాగింగ్ ఏరియా మొత్తం దాదాపు ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు ట్రాఫిక్ అయితే భారీగా జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. కిలోమీటర్ల మేర లక్డీకాపూల్ నుంచి మాసప్ ట్యాంక్ కానివ్వండి, ఎన్ఎండిసి, మెహదీపట్నం, టోలీ చౌకీ, రేజిబౌలి జంక్షన్, సో దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల మేర ఈ ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ప్రస్తుతము ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుంది, ఎక్కడ ఏంటి పరిస్థితి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒట్టుగా ఎవరైనా వెళ్తే మాత్రం మ్యాన్ హోల్లో దిగి కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ఉంది. సో మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు మ్యాన్ హోల్స్ వైపు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ అంతా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉందని చెప్పొచ్చు. యామిని.